అందరికీ నమస్కారం అండి. సంధ్యాస్ డైరీ ఛానల్కి స్వాగతం సుస్వాగతం. నేను మీ సంధ్య. ఎలా ఉన్నారండి మీరందరూ? నేనైతే చాలా 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 బాగున్నాను. మీరు కూడా బాగున్నారని, ఇంకా బాగుండాలని ఆ దేవుని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. మంచి వ్లాగ్తో మీ ముందుకు వచ్చేసానండి. సో మేమైతే ఫైనల్లీ ఇండియాకి వచ్చేస్తున్నాము. సో ఈ ఆనందకరమైన ఈ శుభవేళ, ఈ ఎమోషన్స్ లేకపోతే ఎక్స్పీరియన్స్లు అన్నీ మీతో షేర్ చేసుకుంటూ ఉంటాను కదా. మరి మేము దుబాయ్ నుంచి ఇండియాకి వస్తున్నామని అంటే డెఫినెట్లీ దాన్ని కూడా షేర్ చేసుకుంటాను. సో అయితే మేము ఇంటి దగ్గర 3 o'clockకి రెడీ అవ్వడం అయితే స్టార్ట్ చేసాం అన్నమాట. సో ఈసారి చెప్పాను కదండి, నేను అప్పుడే పోస్ట్ చేస్తూ ఉంటున్నాను. ఫస్ట్ టైం మా హస్బెండ్తో కలిసి ఫ్లైట్ ఎక్కుతున్నాం అనమాట. నేను ఇండియా నుంచి ఇక్కడికి వచ్చేటప్పుడు 2023లో పిల్లలు తీసుకునే ఒకదాన్నే వచ్చాను. 24లో మళ్ళీ నేను ఒక్కదాన్నే వెళ్ళాను. సో ప్రతిసారి ఇలా సింగిల్ జర్నీ అయిపోతుంది పిల్లలతో. ఈసారి మా హస్బెండ్తో వెళ్తున్నాను అన్న హ్యాపీనెస్ నాలో అయితే ఉంది. అండ్ ఇంకా బయలుదేరాము. సో ఎక్కిన దగ్గర తిరుపతిలో దిగిన వరకు ఎన్ని చాలా క్యారీ చేసాం. అంటే ఈ జర్నీ ప్రాసెస్ అంతా కూడా ఈసారి ఎన్ని స్ట్రగుల్స్ ఉన్నాయో అండి జర్నీలో అయితే మాత్రం అవన్నీ ఇప్పుడు మీతో షేర్ చేసుకుంటాను. డెఫినెట్లీ మీరు ఎక్కడ మిస్ కావద్దు. చాలా బాగుంది మా ప్రయాణం. 6 రుచులు కలిపిన ప్రయాణం ఉంది ఈసారి అయితే మాత్రం, నిజం చెప్పాలంటే. అంతే కదా, ఉగాది పండగలో ఉన్న 6 రుచులు మన లైఫ్లో ఉంటాయని ప్రతి ఒక్కరూ అంటూ ఉంటారు కదా. సో అన్ని ఎమోషన్స్ని అన్నిటిని జీవితంలో అనుభవిస్తారు. సో ఈ ప్రయాణంలో మాకు అన్నీ ఉన్నాయి, అవన్నీ మీతో షేర్ చేసుకుంటాను. ఫస్ట్ టైం మన ఛానల్ ఈ వీడియోని ఎవరైనా చూస్తున్నట్లయితే మన ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్కి, మీ ఫ్యామిలీ మెంబర్స్కి హెల్ప్ అవుతుంది అనుకుంటే షేర్ చేసేయండి. అండ్ అలాగే ఒక కామెంట్, లైక్ ఇవ్వడం మర్చిపోవద్దు. మీ లైక్, కామెంట్ చాలా 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 ఇంపార్టెంట్ నాకు అనమాట. సో నేనైతే ఇక్కడ ఫస్ట్ హెడ్ బాత్ చేసేసుకున్నాను. మంచిగా నా హెయిర్ మొత్తానికి సీరం అయితే అప్లై చేసేసానండి. సో ఇలా సీరం కనుక ముందే మనం తలస్నానం చేసిన కొంతసేపు అయ్యాక సీరం అప్లై చేసుకుంటే మంచిగా హెయిర్ అనేది అస్సలు చిక్కులు పడుకుంటూ ఉంటుంది అనమాట. అండ్ మనం ఎప్పుడైనా ఎక్కడికైనా ట్రావెల్ చేస్తున్నాము అని అంటే సో ఆ రోజు మార్నింగే చక్కగా ఒక 2 గంటలు 3 గంటల ముందే ఆయిల్ పెట్టుకున్నాం అనుకోండి, హెయిర్ అంతా కూడా మంచిగా సిల్కీగా ఉంటుంది అనమాట. సో నేనైతే ఎప్పుడు హెడ్ బాత్ చేసినా అలాగే, అంటే ఊరు వెళ్ళడానికి ముందు రోజు కానివ్వండి, ఆ రోజు మార్నింగే కానివ్వండి, గోరువెచ్చిన ఆయిల్ చక్కగా తలంతా కూడా మదన చేసేస్తాను. సో అప్పుడు మంచిగా సిల్కీగా అనిపిస్తుంది అనమాట. సో ఏ హెయిర్ ప్యాక్లు వేయడానికి మనకి టైం లేదు అనుకున్నప్పుడు ఆయిల్ ఒక్కటి రాసుకున్నా కూడా బాగానే ఉంటుంది. అండ్ చిక్కులు కూడా పడుకుంటూ ఉంటుంది హెయిర్ అంతా కూడా. సో పార్లర్కి వెళ్ళి పని లేదు, డబ్బులు మనీ వేస్ట్ చేసుకునే పని లేదు. ఇలాగ ఇంట్లోనే చిన్నగా మనం బోల్డని చేసుకోవచ్చు. ఇంకా హెయిర్ ఊడిపోవడం అంటారా, అందరికీ ఉండేదే ఇప్పుడు ఆ ప్రాబ్లం. అయితే నాకు కూడా ఉంది. సో దువ్వుతూ ఉంటే డెఫినెట్లీ ఎంతో కొంత ఊడుతుంది. కానీ అవన్నీ మనం మైండ్లో పెట్టుకున్నాం అనుకోండి, ఇంకా ఎక్కువ హెయిర్ ఊడిపోతుంది అనమాట టెన్షన్తో. సో అందుకనే చిన్న టిప్స్ అయితే ఫాలో అయితే సరిపోతుందని నాకు అనిపిస్తుంది. సో నేనైతే ఇంకా పోనీ వేసేసుకుంటున్నాను. సింపుల్గా ఇలా రెడీ అయిపోయాను. జర్నీలో సింపుల్గా టీషర్ట్స్ ఇలా వేసుకుంటేనే ఫ్రీగా ఉండగలుగుతున్నామండి. సో ఎందుకంటే పిల్లలతో, లగేజ్తో అండ్ ఫ్లైట్ జర్నీ అంటే ఇమిగ్రేషన్ దగ్గర, చెకింగ్ దగ్గర కానివ్వండి, హడావడి ఉంటుంది కదా. సో ఎంత సింపుల్గా రెడీ అయితే అంత బాగా అనిపిస్తుంది. అండ్ ఇక్కడి నుంచి గోల్డ్ తీసుకురావడం గురించి కూడా మీతో షేర్ చేసుకుంటాను. సో అక్కడ ఎన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయి, ఎంత తీసుకురావచ్చు ఏంటి అనేది కూడా మీతో షేర్ చేసుకుంటాను ఈ వీడియోలో. నేను ఇక్కడ సింపుల్గా రెడీ అయిపోయానండి. నాకు ఈ మధ్య స్కిన్ అంతా కూడా దద్దుల్లా వచ్చేస్తున్నాయి. మీకు వీడియోలో చూసినట్లయితే చిన్నగా అక్కడక్కడ కనిపిస్తాయి. ఫేస్ మీద చిన్న దద్దుల్లా వచ్చేస్తున్నాయి. ఇండియాకి వచ్చి ఒకసారి చెక్ చేసుకోవాలి ఎందుకు అలా వస్తుందో అని చెప్పేసి. ఏం పడట్లేదో, ఫుడ్ ప్రాబ్లమో ఏంటో ఏం తెలియట్లేదు. హాయ్ చెప్పు. హాయ్, మేము ఇండియాకి వచ్చేస్తున్నాం, బయలుదేరిపోయాం. హాయ్ హర్షిత్. అరే హర్షిత్, యాక్చువల్లీ అమ్మ తొక్కేసాను. పోన్లే. హర్షిత్, మోక్షిత్ హాయ్ చెప్పండి. తల వేసుకోండి, బటన్స్ తీయండి కొంచెం స్టైల్గా. మేమైతే ఇంకా 5 కల్లా రెడీ అయిపోయామండి. ట్యాక్సీ అయితే వచ్చేస్తుంది. ఇక్కడ మేము రెడీ అవ్వడానికి 1 అవర్ ముందే ఫస్ట్ మేము ఎవరైతే ట్యాక్సీని బుక్ చేసుకున్నామో ట్యాక్సీ అతనికి కాల్ చేసామండి. సడన్గా అతనైతే కాల్ లిఫ్ట్ చేయలేదు. సో అక్కడే మా టెన్షన్ అయితే స్టార్ట్ అయింది.
1 వీక్ ముందే అసలైన టెన్షన్ స్టార్ట్ అయింది. అదేంటంటే మీతో ఆల్రెడీ షేర్ చేసుకున్నాను, మా అక్క వాళ్ళ అమ్మాయి మెచ్యూర్ అవ్వడం. సో మేము అక్కడ లేకపోవడం, అంటే 1 వీకే ఉంది కదా ఇంకా మేము వెళ్ళడానికి, అయినా లేదు అని చెప్పేసి టెన్షన్ ఫీల్ అవ్వడం ఇదంతా ఉంది. సో అదొకటి పక్కన పెట్టుకుంటే, నేను దానికి సంబంధించిన క్లియర్గా మీతో డిస్కస్ చేయలేదు కానివ్వండి, దానికైతే చాలా 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 బాధపడ్డాం. ఇప్పుడు ఆల్ ఓకే, ఆల్ సెట్ అనుకున్నాము, ఏం జరిగినా మన మంచికి అనుకోవడం తప్పితే ఇంకేం ఉండదు కదా. సో ఓకే. అయితే ఈ ట్యాక్సీ గొడవ ఏంటంటే, మేము బుక్ చేసాము, అతను ఏమో లిఫ్ట్ చేయరు, వస్తారో రారో తెలియదు. మళ్ళీ అప్పటికప్పుడు మా హస్బెండ్ వాళ్ళ ఫ్రెండ్కి కాల్ చేసి, వేరే తెలిసిన వాళ్ళు ఎవరో ఉంటే మొత్తం మీద ఇంకొకరికి కాల్ చేస్తే లాస్ట్ మినిట్లో 15 మినిట్స్లో ఇతను వచ్చారనమాట. సో ఓకే అనుకున్నాము. ఇక్కడ స్టార్ట్ అయిందండి మా జర్నీకి టెన్షన్స్ అన్నీ చెప్తాను, చాలా ఉన్నాయి, కొన్ని కాదు. సో జర్నీ స్టార్ట్ అయిన దగ్గర నుంచి తిరుపతిలో దిగిన వరకు, మళ్ళీ దిగిన తర్వాత ప్రతిదీ కూడా ఎన్ని ఆటంకాలు వచ్చాయంటే, సో అప్పుడు అనిపించింది ఆ తిరుపతి వెంకన్న స్వామిని దర్శించుకోవాలంటే మామూలు విషయం కాదండి. నిజంగా చెప్తున్నాను, చాలా చాలా చూపిస్తాడు మనకు ముందు దేవుడు. అవన్నీ దాటుకొని దేవుడి దగ్గరికి వెళ్ళాలన్నమాట. అందుకనేనా టర్నింగ్స్ దాటేసిన తర్వాత హైవే మీదకి వెళ్ళిపోయిన తర్వాత అసలు ఎలాంటి వామిటింగ్ రాదు కదా. బ్రీత్ లోపలికల్లా చేస్తే అస్సలు వామిటింగే రాదు. నిద్రైపోలా నెమ్మదిగా. 5 ఎంత అయింది టైము? మేమైతే ఇంటి దగ్గర ఇంకా 5:20కి ట్యాక్సీ అయితే ఎక్కేసాం అనమాట. 5:20కి బయలుదేరిపోయాము. మా పిల్లలకి, నాకు, ఎవ్వరికి కూడా కారు, ఏసీ ఉన్నవి ఏమి కూడా పెద్దగా పడవండి. బస్సు ఇలాంటి జర్నీలో కొంచెం ఇబ్బందే. ఇలా రౌండ్ తిరిగినప్పుడు అది కొంచెం వాంతులు ఎక్కువ అయిపోతూ ఉంటాయన్నమాట. అందుకే కవర్లు పట్టుకొని కూర్చున్నాము. సో ఇక్కడ స్టార్ట్ అయ్యాము, హైవే మీదకి అయితే వచ్చేసాము. జనరల్గా మేము ఇక్కడి నుంచి ఎయిర్పోర్ట్ దగ్గరికి వెళ్ళడానికి 2.5 hours అయితే పడుతుంది. ఇంకా ఇక్కడ దగ్గర నుంచి స్టార్ట్ చేశారు మా వాళ్ళు, ఎప్పుడు వెళ్తాం అని చెప్పి. ఇంకా ఎప్పుడు వెళ్తాం రా ఆయన, 2 days పడుతుందని వాళ్ళకి ఎంత చెప్పినా. ఎందుకంటే వాళ్ళ బాధ ఏంటంటే ఇండియాకి వెళ్ళిపోతున్నాం అంటే డైరెక్ట్గా ఇండియాకి వెళ్ళిపోతున్నాం అనుకుంటున్నారు. మేమేమో తిరుపతి ఇవన్నీ పెట్టుకున్నాం కదా. అండ్ జర్నీలో మీరు అక్కడ గమనించినట్లయితే చూసారా, మొత్తం అంతా ఇసుక కనిపిస్తుంది. కన్ను చూపు మేర ఇసుకే కనిపిస్తుందండి. మెత్తటి ఇసుక, చక్కగా ఎలాంటి చెత్త చెదారం లేని ఇసుక దొరుకుతుంది అనమాట ఇక్కడ. బోల్డ్ అంత సముద్రం ఇసుకను చూస్తూ ఉంటే లేడీస్కి అయితే ఒకటే గుర్తొస్తుంది. చిన్నప్పుడు అదే మనం ఇతర సామాన్లు తోమడానికి చింతపండు ఇసుక వేసి తోముతాం కదా, సముద్రం ఇసుక. ఎలాంటి రాళ్ళు ఏం ఉండమన్నమాట, మెత్తగా ఉంటుంది ఇసుక, చక్కగా తెల్లగా వచ్చేస్తాయి సామాన్లు. నేనైతే ఇక్కడ దుబాయ్లో కూడా ఆ ఇసుకతోటే తోముతాను అనమాట, బాగా వస్తాయి. ఇక్కడ మీరు చూసారా, మేమైతే ఆమ్లా తింటున్నాము. రోయిస్లోనే నాకు ఒక ఫ్రెండ్ ఉంది, వినయా అని చెప్పేసి. ఇలాగ పిల్లలకి కారు పడట్లేదు, బస్సు పడట్లేదు అని అంటే వాళ్ళ పాపకు కూడా ఒకరికి పడదు అంట. సో ఇలాగ నాకు ఈ ప్యాకెట్స్ ఇచ్చిందనమాట. వాళ్ళ పిల్లలు కూడా మోక్షిత్ వాళ్ళ క్లాసే. సో స్కూల్లో ఇస్తే కలెక్ట్ చేసుకొని అవి తెచ్చుకున్నాడు అనమాట. సో అవి ట్రై చేస్తున్నాము. ఆమ్లా అలా నోట్లో పెట్టుకొని చప్పరిస్తే ఇంకా వాంతులు రావు అని చెప్పేసి అంది. అండ్ పిల్లలకి ఇంటి దగ్గర టానిక్ కూడా వేసాము, అది కూడా పనిచేస్తే ఇది కూడా పనిచేస్తే లక్కీయే మేమైతే. సో ఒక్కొక్కసారి చెప్పలేము, ఆ ఫీలింగ్ వీళ్ళకి ఉండడం వల్ల కార్ ఎక్కి ముందు చేసి కూడా కక్కేస్తున్నాడు అని ఇదివరకు వీడియోలో అది కూడా మీతో షేర్ చేసుకున్నాను. అంత ప్రాబ్లం ఉంది వీళ్ళకి ఇంకా. సో మేము ఇంకా నెమ్మదిగా చప్పరించుకుంటూ అలాగా నెమ్మదిగా బయలుదేరి అలా వెళ్తున్నాము. సో నైట్ 8 అయిందండి కరెక్ట్గా మేము ఎయిర్పోర్ట్ దగ్గరికి వెళ్ళేసరికి. 8 o'clock కల్లా, అంటే 2.5 hours. అదిగోండి అక్కడ చూసారా 7:54 అయింది టైము. సో ఎయిర్పోర్ట్ అక్కడ చూసారా పెద్దగా కనిపిస్తుంది లైటింగ్తో, అదే ఎయిర్పోర్ట్ అనమాట. సో యాక్చువల్లీ ఎయిర్పోర్ట్ ముందుకల్లా మేము వెళ్ళలేదు, లేకపోతే అవుట్ సైడ్ చాలా బాగుంటుంది. లాస్ట్ ఇయర్ బస్సులో వెళ్ళాము, అప్పుడు డైరెక్ట్గా ఎయిర్పోర్ట్ ముందు దించాడనమాట. సో ఇప్పుడు కార్ అతనేమో ఎయిర్పోర్ట్ ముందు నుంచి వెళ్ళకూడదు, వాళ్ళకి అమౌంట్ ఏదో కట్ చేసుకుంటారంట. అందుకని వేరే సైడ్ పార్కింగ్ సైడ్ తీసుకెళ్ళిపోయి అక్కడ వదిలేశారు మమ్మల్ని. సో ఆ ముందు వ్యూ చాలా చాలా బాగుంటుందండి, న్యూ ఎయిర్పోర్ట్ది, చాలా బాగా అనిపిస్తుంది. ఇంకా నాకు ఇక్కడ నుంచి వ్యూ సరిగా చూపించడానికి అవ్వలేదు ఫోన్లో అయితే మాత్రం. కొత్త ఎయిర్పోర్ట్ అంటే అబుదాబి ఎయిర్పోర్ట్ ఇది ఇంతకీ.
మేము అబుదాబీలో ఫ్లైట్ ఎక్కుతున్నాము. సో కొత్తగా కట్టారంట, పాతది ఇంతకు ముందు వేరే ఉండేదంట. అమ్మయ్య, ఫైనల్గా ఎయిర్పోర్ట్కి అయితే వచ్చేసామండి. అదే ఇగో అదేనా తీసుకురావాలి అక్కడ నుంచి? మోక్షిత్ అక్కడ ఉంది కదా ట్రాలీ తీసుకురా, అది అక్కడ ఉంది. ఈ కవర్స్ రెండు ఎక్కడ పెట్టే, ఏదో కవర్ దాంట్లో పెట్టే. హర్షిత్ నువ్వు కూడా తీసుకొస్తావా? వద్దులే. ఒకటి లాగు. సో ఇక్కడ నుంచి మనం డైరెక్ట్గా ఎయిర్పోర్ట్ లోపలికి వెళ్ళిపోతాము. అవుట్ సైడ్ వ్యూ కనిపించదు. ఇంకా ట్రాలీ మీద మొత్తం అన్నీ కూడా మనం పెట్టేసుకోవచ్చు. పెద్దవే ఉంటాయండి ఇవి. ఎయిర్పోర్ట్లో మనకి ఎక్కడికక్కడే కనిపిస్తూ ఉంటాయి. ఎవరైనా మనం సింగిల్గా వచ్చినా సరే పెద్దగా కష్టపడే పని అయితే లేదు. ఎక్కడికక్కడ మనకి ఇలాగా ఉంటాయి, లోపల కూడా ఉంటాయి అన్నమాట. ట్రాలీస్ చక్కగా ఎంత లగేజ్ ఉన్నా సరే వీటి మీద పెట్టేసుకొని తోసుకుంటూ ముందుకు వెళ్ళిపోవచ్చు. పిల్లలు, చిన్నపిల్లలు ఉంటే ఎవరినైనా అందు మీద కూర్చోబెట్టేయచ్చు. ఈజీగా క్యారీ చేసేయచ్చు. ఎయిర్పోర్ట్లో అయితే మాత్రం కూడా తీయచ్చులే. మనం అక్కడ కూడా వెళ్ళొచ్చు, బయటికి వెళ్ళాలనుకుంటే. భలే ఉంది. లోపల ఇంకా బాగుంటుందిలే. ఏరోప్లేన్ ఇది, ఎయిర్పోర్టా? సో మేమైతే లోపలికి వచ్చేసాము చక్కగా. హాయ్, వస్తున్నాను రా. డాడీ అన్నాడు కదా ఈసారి. నాకేంటి ఫస్ట్ టైం అసలు హర్రీ బర్రీ లేకుండా ఎయిర్పోర్ట్లో ఎలా ఉండడం. పైనుంచి మొత్తం వ్యూ చూసారండి, భలే ఉంది కదా, సూపర్ వ్యూ అన్నమాట. సో ఇక్కడ మొత్తం చాలా పెద్దది ఇది. మా వాళ్ళు వెళ్ళిపోతున్నాను నేను వీడియో తీసుకుంటూ ఉంటే, ఎక్కడ ఆగట్లేదు. సో ఇక్కడ లోపలికైతే వచ్చాము. ఎయిర్పోర్ట్ అసలు చాలా అంటే చాలా పెద్దది. ఇంకా డిజైన్ మాత్రం ఇది అబుదాబీది న్యూ ఎయిర్పోర్ట్ అన్నమాట. చాలా చాలా బాగుంటుందండి లుక్ ఎటు చూసినా. లాస్ట్ టైం కూడా ఇక్కడి నుంచే మేము ట్రావెల్ చేసాము యాక్చువల్లీ. సో మొత్తం అదిగోండి పైకి చూసారా, స్లోగా చూపిస్తాను. అబ్బా, వావ్, సూపర్. నేను ఇక్కడ ఉన్నాను, నేను కూడా నీలాగే వీడియో తీస్తున్నాను, నువ్వు నాకు తీస్తున్నావా? ఎటు చూసినా ప్రతిదీ చూపించాలనిపిస్తుంది ఎయిర్పోర్ట్లో. అక్కడ ఉంది ఒకటి లైట్, ఎంత బాగుందో శాండ్ అక్కడ పైన, అదిగోండి. నేను వీడియోస్ తీసుకుంటూ ఉంటే మా వాళ్ళు ముందుకు వెళ్ళిపోతున్నారు మళ్ళీ తప్పడిపోయినా. ఆగండి. హర్షిత్ బాగుందా అది? బ్యూటిఫుల్, ఇట్స్ సో బ్యూటిఫుల్లా. బాగుంది కదండి, ఇది కూడా చాలా బాగుంది కదా. ప్రతిదీ కూడా అంటే వీడియోలో ఎంతవరకు క్యాప్చర్ చేయగలుగుతున్నానో నాకైతే తెలియదు కానీ, సో చాలా చాలా బాగుంది మొత్తం అంతా. ఇంకా ఫస్ట్ అయితే లగేజ్ మొత్తం ఇచ్చేస్తే ఒక పని అయిపోద్ది కదా అని చెప్పేసి లగేజ్ ఇచ్చేద్దామని చెప్పేసి వెళ్తున్నాం అనమాట. సో మన లగేజ్ అక్కడ ఇచ్చేసామనుకోండి, తర్వాత ధీమాగా ఉండొచ్చు మనం. అక్కడ కూడా క్యూ చాలా పెద్దగా ఉంటుంది. మేము హైదరాబాద్కి వెళ్తున్నాం కాబట్టి, సో హైదరాబాద్కి వెళ్ళేది మనం అక్కడ అడిగితే ఎక్కడ లగేజ్ ఇవ్వాలో చెప్తారనమాట. సో మాకు చివరికి వెళ్ళమని చెప్పేసి అన్నారు. సో అక్కడ లైన్లో ఇచ్చేద్దాము అని చెప్పేసి అలా నడుచుకుంటూ ముందుకైతే వెళ్తున్నాం అనమాట. మనకి అక్కడ పైన కనిపిస్తాయి ఎల్, ఎమ్ ఇలా ప్రతిదీ ఉంటుంది అనమాట. సో ఇదిగోండి పైన ఎమ్ ఉంది కదా,
అక్కడ మమ్మల్ని ఫస్ట్ ఉండమన్నారు. కాసేపు నిల్చున్నాము. సో అక్కడ కాసేపు మీకు ఇంకా టైం అవ్వలేదు, ఒక 5 minutes వెయిట్ చేయండి అన్నారు. అక్కడ కొంతసేపు ఉండగానే మళ్ళీ ఎల్ దగ్గరికి వెళ్ళమన్నారు అనమాట. ఇంకా ఎల్ల దగ్గరికి వెళ్ళి ఇంకా అక్కడ లైన్ అయితే కట్టేసాము. సో ఇంకా మా హస్బెండ్కి లైన్లో నిల్చున్నారు. పిల్లలకి చాలా ఆకలేస్తుంది అనమాట. త్వరగా బయలుదేరిపోయాము కదా, వాళ్ళకి వాంతులు ఉంటాయి అని చెప్పేసి నేను 12కి ఇంటి దగ్గర ఫుడ్ పెట్టేశాను. సో అందుకనే ఫుడ్ అయితే ఫస్ట్ తినేద్దాము అని చెప్పేసి అక్కడ కూర్చొని ఫుడ్ తినేస్తున్నాము. అమ్మ నాకు ప్యాకెట్ లేదు. థ్యాంక్ యూ. చాక్లెట్ తింటావా? చాక్లెట్ అబ్బా అందుకనే చాక్లెట్ తిన్నాను. చిప్స్లో టొమాటో ఫ్లేవర్ ఉందని చెప్పి ఇది హెల్దీ అంట, చాక్లెట్ తిండంట. చాక్లెట్లో కోకో ఫ్లేవర్ చాక్లెట్లో కూడా ఏదో ఒక ఫ్లేవర్ ఉంటుంది రా. అయితే అలా చూస్తే అది కూడా హెల్దీయే కదా. ఫస్ట్ అయితే మన కడుపులో ఏవో ఒకటి పడిపోయి మన ఆత్మారాముడు సంతృప్తి చెందాడు అని అనుకోండి, చక్కగా తర్వాత ఫ్రీగా ఉండొచ్చు. అందుకనే పిల్లలు నేను ఫస్ట్ కడుపు నిండా తినేసాం. పాప మా హస్బెండ్ కూడా ఆకలేస్తుంది అని అన్నారు కానీ బట్ లైన్లో నిల్చున్నారు. అక్కడ చాలామంది ఉన్నారు, మళ్ళీ లేట్ అయిపోద్ది కదా, ఫస్ట్ అక్కడ నిల్చోవడమే బెస్ట్ అని చెప్పేసి ఆయన ఒక్కరే నిల్చున్నారు అనమాట. మేము కూడా వెళ్ళాలి, కొంతసేపు మేము తిన్నాక దగ్గరలోకి వెళ్ళిన తర్వాత మేము ఎంటర్ అవుతాం అని చెప్పేసి ఫస్ట్ మా హస్బెండే నిల్చున్నారు. మేము మొత్తం తినేసాక అప్పుడు లోపలికి వెళ్ళాము. అప్పుడు చెప్పాను కదా, ఆ రోజు మీరు చాలా ఎక్కువ తిన్నారు. రామకృష్ణ అంకులు తెచ్చినప్పుడు ఎక్కువ తెచ్చారు కదా ఒకరికి. కాకపోతే ఇప్పుడు ఆ రోజు వెయిటింగ్ ఎక్కువ, ఈ రోజు అంతసేపు వెయిట్ చేయం. ఈరోజు కూడా ఆల్మోస్ట్ 12 అయిపోద్ది అనుకుంటా. ఫుల్గా ఆకలి. ఇదిగోండి ఇక్కడ లైన్ మొత్తం మీకు కనిపిస్తుంది కదా. సో ఫస్ట్ ఏంటంటే మనం ఎయిర్పోర్ట్లోకి ఎంటర్ అయిన తర్వాత ఈ లైన్లో ఇక్కడ చెక్ ఇన్ చేసేస్తారనమాట. మన బ్యాగులు అవన్నీ కూడా ఎంత వెయిట్ ఉన్నాయి, సో ఎక్కడికి వెళ్తాము, సో ఇవన్నీ కూడా ఇక్కడే మనకి చూసుకుంటారు. యాక్చువల్లీ ఇక్కడ ఫోన్స్ పెద్దగా అలా ఉండదు అనమాట. సో నేను జస్ట్ అలా కొంచెం సీక్రెట్గా తీస్తున్నాను. అక్కడ మనకి చాలామంది ఉంటారు ఆ కౌంటర్స్ దగ్గర. సో మనం ఎక్కడ ఖాళీగా ఉంటే అక్కడ ఒక్కొక్కరు లైన్లోంచి వస్తూ వాళ్ళ దగ్గరికి వెళ్తారు. మన లగేజ్ అంతా కూడా వాళ్ళ దగ్గర ఇస్తారు. ఇదిగోండి ఇక్కడ ఈ పర్సన్ వెళ్తున్నట్టయితే మీరు గమనించినట్లయితే వెళ్ళారు. ఫస్ట్ మన పాస్పోర్ట్ అండ్ అలాగే మన టికెట్ అవన్నీ కూడా చూస్తారు, చెక్ చేస్తారు. అవన్నీ చెక్ చేసిన తర్వాత మన వెయిట్ చెక్ చేస్తారనమాట. అదిగోండి అక్కడ కనుక మనం పెట్టినట్లయితే ఎంత వెయిట్ వచ్చిందో ఆ బ్యాగు చెప్పేస్తుంది. మనం అనుకున్న దానికంటే వాళ్ళు ఇండిగో ఫ్లైట్ ఇంత వెయిట్ మీరు పట్టుకెళ్లాల్సి ఉంటుంది. హ్యాండ్ లగేజ్ అయితే 7 kgs, ఇదైతే 30 kgs వరకు పట్టుకెళ్ళొచ్చు అనమాట. సో ఎంత మనం పట్టుకెళ్లాల్సిన వెయిట్ కంటే కొంచెం ఎక్కువ ఉన్నా సరే మనం ఎక్స్ట్రా అమౌంట్ అక్కడ పే చేయాల్సి వస్తుంది, లేకపోతే వెయిట్ తీసేయాల్సి ఉంటుంది. అంతే నిర్మోహమాటంగా మనకు అక్కడ చెప్పేస్తారు. ఇదిగోండి ఈ ఏరియాలోనే మొత్తం అంతా కూడా ఉంటుంది అనమాట. ఇంకా మన దగ్గర ఉన్న లగేజ్ అంతా వెయిట్ అవన్నీ చూసిన తర్వాత అక్కడ పర్సన్ అక్కడ పెట్టేస్తున్నారు కదండి, అది మీద పెట్టేసిన తర్వాత మొత్తం ఓకే చేసిన తర్వాత మన లగేజ్ ఆటోమేటిక్గా లోపలికి వెళ్ళిపోద్ది అనమాట. ఇంక ఇక్కడ తర్వాత మన లగేజ్ మళ్ళీ మనం ఎక్కడైతే దిగుతామో అక్కడే కలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ చెక్ ఇన్ అయిపోయిన తర్వాత ఇమిగ్రేషన్ ఉంటుందండి. సో ఇమిగ్రేషన్లో ఏంటంటే మనల్ని మళ్ళీ చెక్ చేస్తారు, మన పాస్పోర్టు అండ్ అలాగే వీసా. ఇక్కడే బోర్డింగ్ పాస్ కూడా ఇస్తారు మనం వెళ్ళడానికి. సో ఈ బోర్డింగ్ పాస్ తీసుకెళ్ళి ఇమిగ్రేషన్ దగ్గర చూపించాలి. సో ఇమిగ్రేషన్ దగ్గర మన వీసా ఇవన్నీ కూడా చెక్ చేస్తారు. ఇమిగ్రేషన్లో ఓకే అయిపోయిన తర్వాత అప్పుడు మనల్ని లోపలికి పంపిస్తారండి. సో అక్కడ ఏంటి లోపలికి పంపించేసిన తర్వాత మీరు మొత్తం చెక్ చేస్తారనమాట. మనం ఇక్కడ నుంచి ఏమేమి తీసుకెళ్తున్నాము. సో వాటర్ బాటిల్స్ ఇలాంటివి ఏమైనా ఉంటే అలౌ చేయరు. సో మొత్తం A to Z టోటల్గా మనల్ని
చెక్ చేసి అప్పుడు లోపలికి పంపిస్తారు. ఆ ఇమిగ్రేషన్ ప్రాసెస్ అయిపోయిన తర్వాత అమ్మయ్యా అని మనం ఊపిరి పీల్చుకోవాల్సి ఉంటుందండి. సో ఇంకా ఫైనల్లీ మా ఇమిగ్రేషన్ మొత్తం అన్నీ కూడా అయిపోయాయి. ఇంకా లోపలికి అయితే వచ్చేసాము. మా హస్బెండ్కి ఫుల్గా ఆకలేస్తుంది అన్నారు కదా, ఇక్కడ ఎయిర్పోర్ట్లో ఫ్రీగా మనకి భోజనం అనేది ఉంటుంది, లాంచ్కి వెళ్ళాలి. సో ఇక్కడ ఏంటంటే ఫస్ట్ మనకి క్యూఆర్ కోడ్ ఒకటి ఇస్తారండి, దాన్ని స్కాన్ చేసుకొని రిజిస్టర్ అవ్వాల్సి ఉంటుంది. అది ఓకే అయిన తర్వాత మనం లోపలికి వెళ్ళాల్సి ఉంటుంది అనమాట. అయితే ఒక క్రెడిట్ కార్డ్కి ఒక్కలే తినాల్సి ఉంటుంది. ఇక్కడ మా హస్బెండ్ దగ్గర 3 క్రెడిట్ కార్డులు అయితే ఉన్నాయి, అందరం కలిసి వెళ్ళిపోవచ్చు అని చెప్పేసి అనుకుంటే తీరా అక్కడికి వెళ్ళాక ఒకటే పని చేస్తుంది. మా హస్బెండ్ ఒకరే లోపలికి వెళ్ళారు, మేము బయట కూర్చొని మళ్ళీ మేము తెచ్చుకున్న ఫుడ్ మేమే తిన్నాం. లోపల అయితే ఫుడ్ చాలా బాగుంటుంది అంటండి. సో మా హస్బెండ్ ఫుల్గా తినేసి వచ్చారు మాకేం పెట్టకుండా. ఫుడ్ కూడా ఓన్లీ 1 dirhamే కట్ అవుతుంది అనమాట, అన్లిమిటెడ్, ఏది కావాలంటే అది తినొచ్చంట. అబ్బా, ఫ్రీ భోజనం 1 dirhamకి తినొచ్చు తాగొచ్చు అంటే మనకి ఎలా ఉంటుందండి. మా ఆయన తినేసి తాగేసి వచ్చారు. సో ఇంకా మేమే అదిగో తాగలేదని చెప్తున్నారు పక్క నుంచి. పోన్లే తినేసి వచ్చారు. ఏదైతే 1 dirham అంటే మన ఇండియన్ మనీలో 23 రూపీస్కి ఫుల్గా తినలేదంట. పాపం మేము బయట ఉన్నామని చెప్పేసి త్వరగా వచ్చేసారంట. ఇంకా అది అయిపోయిన తర్వాత కిందకు వచ్చాము. ఇక్కడ మళ్ళీ స్టార్ట్ అయింది మా. సో బయటకు వచ్చిన తర్వాత మేము ఒకటి చక్కగా చూసుకొని వెళ్ళొచ్చు అని చెప్పేసి వెళ్తున్నాము. ఇక్కడ సమ్మర్ కదా, సమ్మర్ దగ్గర మంచిగా ఇక్కడ ఏరియా, రిటైల్ ఏరియా అనేది పెట్టారు. అంటే చిన్న చిన్న స్టాల్స్ లాగా పెడతారు కదండి, ఐస్ క్రీమ్ స్టేషన్ అని. నాకు ఇక్కడ దీంట్లో నచ్చింది ఏంటి అని అంటే అవన్నీ కూడా హట్స్ లాగా రెడీ చేసి పెట్టారు. అది చాలా బాగా అనిపించింది. సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ ఏంటంటే ఆ సెంటర్లో చాలా బాగుందన్నమాట అది చూడడానికి స్పెషల్గా. అండ్ మ్యూజిక్ కూడా పెట్టారు. ఇంకా మా చిన్నోడైతే మంచిగా డ్యాన్స్ కూడా వేసాడు ఆ మ్యూజిక్కి. అది పెడితే ఒకవేళ ఎక్కడ నాకు కాపీరైట్స్ వస్తాయని చెప్పేసి పెట్టలేదు, ఇంకా మ్యూజిక్ ఆన్ చేయలేదు నేను, లేకపోతే డైరెక్ట్ మ్యూజిక్ అయితే చాలా బాగుంది. ఆ హట్స్ లాగా రెడీ చేయడం అవంతా కూడా భలే అనిపించింది. ఇంకా అక్కడ కాసేపు పిక్స్ అయితే దిగేసాం అనమాట. మేము ఎయిర్పోర్ట్ లోపల అసలు హడావడి చేసేసాడు మా హస్బెండ్, ఎక్కడ పిక్సే తీయలేదు మాకు. ఆ రింగ్ దగ్గర వాటి దగ్గర పిక్స్ తీసుకుందామని అంటే, సో ఏంటో మా ఆయనతో వస్తాం కానీ హడావడి ముందు నడుచుకొని వెళ్ళిపోతాడండి. ఇక్కడ మా చిన్నోడు చూసారా డ్యాన్స్ ఎలా వేస్తున్నాడో, తెగ వేసేస్తున్నాడు అక్కడ డ్యాన్స్. ఇంకా ఈ వ్యూ చాలా బాగుంది కదండి. సో అలా ఆర్చ్లు ఒక్కొక్కటి మేము అన్నీ చూసుకుంటూ లోపలికి నడుచుకుంటూ వెళ్తున్నాము. ఈ ఎయిర్పోర్ట్ అయితే చాలా పెద్దదండి. సో చాలా పెద్దగా ఉంటుంది. ఇది న్యూ ఎయిర్పోర్ట్ అంట. అండ్ ఇంకా మాకు టైం చాలా ఉంది కదా అని చెప్పేసి అన్నీ చూసుకుంటూ వెళ్తున్నాము. ఇక్కడేమో మా హస్బెండ్ జస్ట్ మందు బాటిల్ ఉంటాయి కదా, ఏమంటారు, బీర్స్, డ్యూటీ ఫ్రీ అంట. సో అందులోకి తీసుకెళ్లారు. అక్కడ మొత్తం బాటిల్స్, వైన్ బాటిల్స్ అన్నీ కూడా చాలా రకరకాలు ఉన్నాయి. నాకు ఈ బాటిల్స్ చూడడానికి బాగా అనిపించాయి, ఎందుకంటే మనం బాటిల్స్ ఇంట్లో మనీ ప్లాంట్ పెట్టుకోవడానికి లేకపోతే పెయింట్ వేసుకోవడానికి వెరైటీ అన్నీ ఉంటాయి కదా, అవన్నీ కూడా ఉన్నాయి. అండ్ భలే పెట్టారు నీట్గానే. కానీ మా చిన్నోడు అస్తమాను ఆ బాటిల్ దగ్గరికే వెళ్ళేవాడు, ఎక్కడ పగలు కొట్టేస్తాడో అని చెప్పేసి భయం వేస్తుందండి. ఎందుకంటే ఊరికి జస్ట్ చెయ్యి ఏమో అట్ల మీద పెట్టేవాడు, చెయ్యి తగిలితే చాలు కింద పగిలిపోతాయి కదా. సో మేము ఇలా నెమ్మదిగా నడుచుకుంటూ వెళ్తున్నామండి చూసుకుంటూ. ఇంకా టైం ఉంది కదా అని చెప్పేసి సడన్గా మాకు కాల్ వచ్చింది, టైం అయిపోయింది, లాస్ట్ అనౌన్స్మెంట్ ఇచ్చేస్తున్నాము, మీరు రారా అని చెప్పేసి అంటే ఇంకొకటే పరుగో. సో ఇంకా టైం ఉంది కదా అని మేము ధీమాగా ఉన్నాము. ఇంకా కాల్ వచ్చేసరికి అప్పుడు పరిగెట్టి వెళ్తే ఇంకా అక్కడ ఎవ్వరూ లేరు. లాస్ట్ మేము, మా వెనకాతలు ఇంకొక 2 ఫ్యామిలీలు వచ్చారేమో. సో అంతే. ఇంకా ఎంత టెన్షన్ పడ్డామంటే ఇక్కడ ఒక టెన్షన్ ఇంకా అయింది. సో అమ్మ బాబోయ్ అనుకున్నాము. సో ఇంకా లోపలికి అయితే వెళ్ళిపోయాము, ఎంటర్ అయిపోయాము. ఇంకా లోపలికి ఎంటర్ అయిన తర్వాత అప్పటికి అనౌన్స్ చేసేస్తున్నారు అనమాట. ఇంకా లాస్ట్ అయిపోతుంది అనౌన్స్మెంట్ మాకు వినిపిస్తుంది మేము నడుచుకొని వచ్చేటప్పుడు. మాది కాదేమోలే, ఇంకా మాకు టైం ఉంది కదా అని చెప్పేసి మేము అనుకుంటున్నాము. ఇంకా వాళ్ళు కాల్ చేసేసరికి అప్పుడు అర్థమైంది, అదేంటి ఇంకా టైం ఉంది కదా అంటున్నారు. మా హస్బెండ్ టైం ఉందనే మేము అనుకున్నాం, మాకేం తెలుసు. మేము వెళ్ళేసరికి అందరూ లోపలికి వెళ్ళిపోయారు, ఇంకా అక్కడ ఎవరు లేరు. ఫైనల్లీ మేమైతే కూర్చున్నామండి. నా పక్కనే తెలుగు ఆవిడ ఉన్నారనమాట. అది తనకంట, ఆవిడ కూడా హైదరాబాద్లో దిగి అక్కడి నుంచి బస్సులో వెళ్తారంట. సో మేము ఇంకెలా కూర్చొని కాసేపు మాట్లాడుకున్నాము. ఈలోగా ఫుడ్ అయితే వచ్చేసింది. సో ఫుడ్ ఆర్డర్ మనకి ఇస్తారు, టికెట్స్ బుక్ చేసుకున్నప్పుడే ఇది కూడా బుక్ చేసుకోవాలంట. సో ఏంటంటే
ఓన్లీ శాండ్విచెస్ ఉంటాయి. అందులో మనకి ఏం కావాలి, వెజ్జా లేకపోతే వెజ్లో ఫ్లేవర్స్ ఇంకా ఉన్నాయన్నమాట. సో ఒకటేమో పాలకూరది ఫ్లేవర్ ఒకటి, చికెన్ ఒకటి, ఇంకొకటి స్వీట్ కార్న్ ఏదో బుక్ చేశారనమాట. మేము రెండే తిన్నాము. నైట్ ఇంకా ఆ టైంలో వాళ్ళకి ఏం తింటామండి. సో 11:30 దాటిపోయింది ఆ టైంలో. సో మాకైతే ఇంకా నిద్ర పట్టలేదు. ఆ తెలుగు ఆవిడ ఉందని చెప్పేసి అన్నాను కదా, ఇంకా ఆవిడ నేను స్టార్ట్ చేసామండి. ఇంకా 12 o'clockకి స్టార్ట్ చేసిన వాళ్ళం. మార్నింగ్ 6:30 దిగే వరకు మాట్లాడుతూనే ఉన్నాం. మధ్యలో ఒక గంట రెస్ట్ తీసుకున్నాం. మేము కిందకైతే దిగిపోయామండి. కింద దిగిపోయిన తర్వాత మనకి లగేజ్ దగ్గరికి 6:15 ఆ టైం కల్లా వచ్చేసాము నడుచుకుంటూ. మనకి ఇక్కడ బెల్ట్ నెంబర్స్ ఇస్తారనమాట. 10 నెంబర్ బెల్ట్లో అదో అబుదాబి నుంచి వచ్చిన వాళ్ళ లగేజ్ అంతా ఉంటుంది అని చెప్పేసి అన్నారని చెప్పేసి మేము అక్కడ కాసేపు వెయిట్ చేసాము. మా లగేజ్ ఇంకా రాలేదు. రాకపోయేసరికి మళ్ళీ పక్కన ఇంకొక దానికి వెళ్ళాము. ఇక్కడ బెల్ట్స్ ఇలా తిరుగుతూ ఉంటాయండి. అక్కడి నుంచి వచ్చిన సామాగ్రి అంతా కూడా ఇక్కడే వేస్తారు. సో మన లగేజ్ ఏంటి, మన బ్యాగులు ఏంటి గుర్తుపెట్టుకొని మనం రెడీగా వాటిని తీసుకోవాల్సి ఉంటుంది అనమాట. సో ఇక్కడ ఏం జరిగింది అనుకుంటున్నారు, మేము దగ్గర మాకు మళ్ళీ హైదరాబాదులో ఇప్పుడు మేము ఇంటర్నేషనల్ దాంట్లో దిగాం కదా, మళ్ళీ డొమెస్టిక్కి చేంజ్ అయ్యి ఇక్కడ లగేజ్ కలెక్ట్ చేసుకొని లగేజ్ మొత్తం కూడా తీసుకొని వెళ్ళి డొమెస్టిక్లో అక్కడ లగేజ్ మొత్తం చెకింగ్ చేసి అక్కడ కూడా మమ్మల్ని మొత్తం చెక్ చేస్తారు. లగేజ్ ఇవ్వాలి. ఈ ప్రాసెస్ అంతా జరుగుతుంది అనమాట. మళ్ళీ మేము ఇక్కడ మారాల్సి ఉంటుంది. అయితే ఏమైందంటే అసలు ఎంతసేపు వెయిట్ చేసినా మా బ్యాగులు ఏంటో రావు. చాలా హడావడి అయిపోయింది. టైం అయిపోతుంది. అప్పుడు ఇండిగో వాళ్ళదే, మేము హైదరాబాద్ నుంచి బుక్ చేసుకున్న ఫ్లైట్ కూడా ఇండిగో వాళ్ళదే. వాళ్ళు ఏం చెప్పారంటే ఇంకా మీరు వెళ్ళిపోండి, మీది రావట్లేదు కదా, మీరు డైరెక్ట్గా తిరుపతిలో కలెక్ట్ చేసుకుందరు, అక్కడికి వస్తుంది అని చెప్పేసి అన్నారు. మిమ్మల్ని డైరెక్ట్గా పంపించేస్తాము, మీకు అంతా ఓకే, కాల్ సెట్ మేము అక్కడ ఫోన్ చేసి చెప్పాము, మీరు వెళ్ళండి అన్నారండి. ఇంకంతే. హైదరాబాద్ ఎయిర్పోర్ట్ కూడా చాలా పెద్దగా ఉంది. మేము మళ్ళీ చేంజ్ అవ్వాలి కదా, చేంజ్ అయ్యి ఇక్కడ ఒక బ్యాగ్ దొరికింది. ఒక బ్యాగ్ దొరికినా 2 బ్యాగులు దొరికినా మళ్ళీ మాకు ప్రాసెస్ అంతా స్టార్టింగ్ నుంచి అవుతుంది. సో ఏమైంది, ఇంకా వాళ్ళేమో అక్కడ లేట్ చేసేసారు. లేట్ అంతా వాళ్ళదే. ఇంకా మేము వచ్చేటప్పుడు మళ్ళీ స్టార్టింగ్ నుంచి చెక్ చేస్తున్నారండి. హైదరాబాద్లో ఎంత చెక్ చేస్తారో తెలుసా. మనకి జనరల్గా లేడీస్కి 40 grams తీసుకురావాలి. ఇందాక మీకు చెప్పాను కదా దుబాయ్ నుంచి ఎంత తీసుకురావాలో అని చెప్పేసి. జనరల్గా లేడీస్కి 40 grams మాత్రమే తీసుకురావాలండి. జెంట్స్ అయితే 20 grams తీసుకురావాలి. దుబాయ్లో మనకి ఏమీ అనకపోయినా ఇండియాలో మాత్రం డెఫినెట్లీ చెక్ చేస్తారు. చాలా 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 జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యంగా హైదరాబాద్ ఎవరైనా వస్తున్నట్లయితే కనుక చాలా జాగ్రత్త పడాలి. ఇదిగోండి, హడావడిగా మా చిన్నోడు, నేను, మా హస్బెండ్ ఇంకా అందరం పరిగెట్టాం అనమాట. ఇంకా ఒక్కటే పరుగు. ఇంక ఎంత టెన్షన్ పడ్డామంటే ఏంటంటే మళ్ళీ ఇక్కడి నుంచి ఫ్లైట్ మిస్ అయితే మొత్తం నార్మల్ అవుతుంది కదా. ఎంత కష్టపడి చేసుకొని మళ్ళీ తిరుపతికి అన్ని టికెట్లు బుక్ చేసుకున్నాము, అన్నీ చేసుకున్నాము. సో ఎలా ఏంటి అని చెప్పేసి మా మైండ్లో ఒకటే ఆలోచనలు. వర్షం కూడా బయట పడుతుందన్నమాట. సో చాలా 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 ఫాస్ట్గా వచ్చాము. లక్కీగా ఫైనల్గా అంతా కరెక్ట్ టైంకి అయితే వచ్చేసాంలేండి. ఇంకా అండ్ ఇక్కడ ఏంటంటే మళ్ళీ చెక్ చేసేటప్పుడు సెకండ్ టైం కూడా మాకు 4 బ్యాగులు మాతో పాటుగా ఉన్నాయి. చెకిన్ బ్యాగులు కాకుండా నార్మల్గా హ్యాండ్ లగేజ్లువే. సో ఆ 4 బ్యాగులు అండ్ ప్రతి దిక్కులో కూడా మన డివైజ్లు ఏవైనా ఉంటే అవి కేబుల్స్ అన్నీ కూడా బయటకు తీయమంటారు అనమాట. సో అన్నీ బయటకు తీయాల్సి ఉంటుంది. అప్పప్పప్పా ఎంత చిరాకు అనిపించిందో అండి. ఫైనల్గా లగేజ్ వెళ్ళిపోయి ఉండేలా ఉంటే ఇంత బాధ ఉండకపోయిండేది. సో ఇంకా అక్కడ కలెక్ట్ చేసుకోవడం, మళ్ళీ ఇక్కడ చెకింగ్ చేయడం, సో దీనివల్ల ఇబ్బంది అయింది. తిరుపతికి అయితే వచ్చేసాము. అదే రేణుగుంట ఎయిర్పోర్ట్ అనమాట. సో తిరుపతికి వెళ్తున్నాం కదా, తిరుపతి ఎయిర్పోర్టేనా అది? అవునా, తిరుపతి ఎయిర్పోర్ట్ అండి. సో నేను ఆ పైన సరిగా చూడలేదు. ఓకే నేను ఇంకా రేణుగుంట అనుకుంటున్నాను, కానీ రేణుగుంటలోనే దిగుతాము. సో అయితే పైనుంచి వ్యూ ఫస్ట్ టైము నేను ఇప్పటికి వచ్చి చాలాసార్లు ఫ్లైట్ ఎక్కాను, కానీ చాలాసార్లు అంటే ఎక్కడం దిగడం ఇవన్నీ ప్రాసెస్లో 4-5 సార్లు మరే ఉంటాను కదా నాడు. సో ఇన్నిసార్లు
వ్యూ ఇంత బాగా చూడడం ఇదే ఫస్ట్ టైం. ఎందుకంటే ఎప్పుడు పిల్లలతో నేను ఉండేదాన్ని, విండో సీట్ వాళ్ళే తీసుకునేవాళ్ళు. సో పైనుంచి నేను వ్యూ సరిగా చూడడానికి అయ్యేది కాదు. చాలా బాగా చూశాను. అండ్ ఇండిగో ఇక్కడ ఇంతకుముందు ఏంటో త్వరగా ఫాస్ట్గా వెళ్ళిపోయింది, స్లోగా అయింది కదా ఇది నాయుడు. చిన్న ఫ్లైట్ అవ్వడం వల్ల అనుకుంటా స్లోగా తిప్పారు, కానీ పైనుంచి వ్యూ మాత్రం చాలా బాగా అనిపించింది నాకైతే. అమ్మయ్య, ఇంకా తిరుపతి అయితే వచ్చేసామండి. తిరుపతిలో కూడా మాకు ఇక్కడ హైదరాబాద్లో అయితే ఫుల్గా వర్షం పడ్డది. సో ఇక్కడైతే పెద్దగా వర్షం లేనట్టుగా ఉంది మేము దిగే టైంకి. తిరుపతిలో దిగేసాము. మనకి అక్కడ త్వరగానే లగేజ్ దొరికేసిందిలేండి. వెంటనే మా లగేజ్ ఇలా దిగామో లోపలికి వచ్చామో లేదో మా లగేజ్ ఎంట్రన్స్లో కనిపించింది. అంటే ఇక్కడ చాలా తక్కువ మంది ఉంటారు కదా, మేబీ అందువల్లేమో. సో అక్కడ మనకి వెంకటేశ్వర స్వామిని పెట్టారు విగ్రహం, అక్కడ దండం పెట్టుకున్నాము. సో అక్కడి నుంచి మళ్ళీ మనకి బస్సులో బయటికి వెళ్ళడానికి దారి ఉంటుంది అన్నమాట. సో ఇక్కడ దిగేసిన తర్వాత అమ్మయ్య ఫైనల్గా తిరుపతి వచ్చేసామండి. సో ఇది మా ట్రావెల్, ఇదంతా కూడా ఇలా అయింది. ఇక్కడి నుంచి మళ్ళీ నెక్స్ట్ వ్లాగ్లో మేము ఎక్కడెక్కడ తిరిగాము, ఏమేమి దర్శనం చేసుకున్నాము, సో ఇవన్నీ కూడా నెక్స్ట్ వ్లాగ్లో మీతో షేర్ చేసుకుంటాను. అంతవరకు మన ఛానల్లో ఉన్న వీడియోస్ని చూడకపోతే చూసేయండి. అండ్ అలాగే ఫస్ట్ టైం మన ఛానల్లో ఈ వీడియోని చూసిన వాళ్ళు లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు, కామెంట్ కూడా చేసేయండి. సో మేము ఇక్కడి నుంచి డైరెక్ట్గా రూమ్కి అయితే వెళ్ళిపోతున్నాము. బాయ్ బాయ్, ఉంటాను మరి. హర్షిత్ మోక్షిత్ బాయ్ చెప్పండి, సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ బాయ్.